అమ్మో 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 జరుగు. అమ్మో ఏమైందన్నా? అమ్మో అమ్మో వాటర్ బాటిల్. అమ్మో 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 అమ్మో. మావయ్య కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, భరించలేకపోతున్నాను. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అది కాదురా, కాళ్ళు నొప్పులేంటమ్మా? స్కూల్లో ఏమైనా స్పోర్ట్స్ ఆడావా? మరి కాలు స్లిప్ అయి పడ్డావా? మరి కాలు నొప్పి ఏంటి నాన్న? ఏమైంది? అమ్మో ఏమైంది? కాళ్ళు ఎందుకు నొప్పులుగా ఉన్నాయి? కింద పడ్డావా? అమ్మో అమ్మో, మా అమ్మ కదా. చూడన్నా, నువ్వు ఇలా ఏడుస్తుంటే మాకు ఎలా తెలుస్తుంది చెప్పు. చూడు, నీకు ఎలా దెబ్బ తగిలిందో చెప్తే మేము తిడతాం అనుకుంటున్నావా? నిన్నెవ్వరు ఏమనరు. చెప్పురాన్నా ఏమైందో? నేను ఎక్కడా పడలేదు మావయ్య. డైలీ స్కూల్కి నడుచుకుంటూనే వెళ్తున్నాను, నడుచుకుంటూనే వస్తున్నాను. నడిచి నడిచి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మావయ్య. ఏంటమ్మా, స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్నావా? మరి నేను అరేంజ్ చేసిన ఆటో ఏమైంది? హలో. అయ్యో దేవుడా, కట్ చేయాలనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేశానేంటి? బయటికి వెళ్ళడం మంచిది. హలో. హలో హలో డార్లింగ్. ఈ టైంలో ఫోన్ ఎందుకు చేసావు? ఎందుకో తెలీదా? నిన్ను మిస్ అవుతున్నాను బంగారం. నిన్ను చూడాలనిపిస్తుంది. చిచి, నువ్వు స్ట్రైట్ గా ఇంట్లో నుంచి బయటకు వస్తున్నావు అన్నమాట. బయట అంటే మా ఇంటి ముందున్నావా? అవును బంగారం. ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా త్వరగా వచ్చే 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 దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా అమ్మ చెల్లి కూడా పడుకున్నారు. ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నో 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 నో, అలా వెళ్ళిపోవడానికి ఇంత దూరం రావాలా? నువ్వు బయటికి రాకపోతే ఏంటి, నేనే లోపలికి వస్తాను. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? వద్దు వద్దు వద్దు.
నొప్పిగా ఉంది మామయ్య, భరించలేకపోతున్నాను. అక్క అమ్ము చెప్పేది నిజమేనా? తను రోజు స్కూల్కి నడుచుకుని వెళ్తుందా? నిన్నే అడుగుతున్నానక్క, సమాధానం చెప్పవేంటి? అరే నేను డైలీ ఆటో అరేంజ్ చేశాను కదా, ఆటో రావట్లేదా? అసలు ఎందుకు నడుస్తోంది? ఆటో డైలీ వస్తుంది మామయ్య, కానీ అమ్మ నన్ను అందులో వెళ్ళనివ్వట్లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళగానే అమ్మ నన్ను స్కూల్ దాకా నడిపించి తీసుకువెళ్తుంది. ఏంటక్క ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? అది రోజు స్కూల్కి వెళ్ళడానికి ఆటో మాట్లాడాను కదా, హాయిగా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆటోలో వెళ్లాల్సిన దాన్ని ఇంత దూరం నడిపించడం ఏంటక్క? ఎవరు నా కూతురు కోసం ఏవి చేయని అవసరం లేదు. ఎవరో ఆటో అరేంజ్ చేసినంత మాత్రాన నా కూతురు అందులోనే వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. ఏమన్నావు అక్క? ఎవరోనా? నేనేమన్నా పరాయవాడినా అక్క? అది నా సొంత మేనకోడలక్క. దానికోసం ఈ మాత్రం చేయడం నా ధర్మం. ఓహో, ఇప్పుడు నీకు ధర్మం కర్తవ్యం ఇవన్నీ గుర్తుకొచ్చాయా? నా కూతురు మీద నీకు అంత ప్రేమే ఉంటే ఎప్పట్లాగే స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడివి కదా. పెళ్ళయ్యాక ఎందుకు ఈ మార్పు? ఇదా నీ సమస్య? ఛీ, నువ్వు మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తావు అనుకోలేదక్క. అమ్ము పాపం వాళ్ళ ఫ్రెండ్స్తో ఆటోలో స్కూల్కి వెళ్తుందని నేను ఆశపడితే నువ్వు ఆ విషయాన్ని మరోలా ఇంత అసహ్యంగా ఆలోచిస్తావా? పాపం చిన్న పిల్లక్క, చూడు ఎలా ఏడుస్తుందో. ఇప్పటికి కూడా నువ్వు చేసిన తప్ప నీకు అనిపించట్లేదా అక్క? హాయ్ బేబీ. ఏంటి అక్కడే ఆగిపోయావు? నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? త్వరగా డిసైడ్ చేసుకో బంగారం. ఇప్పుడు నీకు 5 seconds టైం ఇస్తున్నాను. 1 2 3 4. నేను అక్కడికి రాలేను, ప్లీజ్ నన్ను వదిలే. 5. టైమ్ అప్. ప్లీజ్ 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 హార్న్ కొట్టొద్దు, ప్లీజ్ 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 ఆపు. వస్తాను. దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. వచ్చి 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 వచ్చి. అమ్మో తగ్గిపోతుంది, ఏడోకమ్మా. అసలు ఈ విషయాన్ని ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదక్క? అప్పుడే చెప్పుండొచ్చు కదా. హా? చెప్తే ఏం చేసేవాడివి? నీ భార్యని మధ్యలో దింపేసి నా కూతుర్ని బండి మీద తీసుకెళ్లేవాడివా? అవును, ఖచ్చితంగా అవసరమైతే ఆ క్షణం అది కరెక్ట్ అనిపిస్తే అదే పని చేసేవాడిని. అమ్మా, ఈ విషయం నీకు ముందే తెలుసా? అదే అమ్మా, సూటిగా సమాధానం చెప్పు. ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసా? ఏంటమ్మా ఇది? ఎందుకమ్మా
ఎందుకు అందరు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. హరి, నేను నీకు చెప్పాలని అనుకున్నానురా, కానీ త్రిపుర వద్దని చెప్పింది. అక్క లక్ష చెప్తుందమ్మా, అన్నీ వింటావా? చిన్న పిల్లమ్మా అది, చూడదు ఎలా బాధపడుతుందో. హా, ఈ రోజు అది బాధపడ్డానికి కారణమే నువ్వు హరి. తప్పంతా నా వల్లే అన్నట్టుగా మాట్లాడుతున్నావు. త్రిపుర, ఇప్పుడు హరి ఏం చేశాడని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? చిన్న పాపని అంత దూరం నడిపించి తీసుకురావడం నీ తప్పు. ఆ, అంతేలే. ఈ ఇంట్లో ఎవ్వరేం చేసినా తప్పంతా నా మీద తోసేస్తారు. ఏం చేయను, అంతా నా కర్మ. వదినా, అది కాదు వదినా. నువ్వు నోర్మై. నువ్వొచ్చాక ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. నేను మాట్లాడుతుంది నీతో కాదు, నా తమ్ముడితో. అక్క నీకు మళ్ళీ చెప్తున్నాను, కేవలం అమ్ము స్కూల్కి హ్యాపీగా ఫ్రెండ్స్తో వెళ్తుందని ఆటో మాట్లాడాను. ఇంత చిన్న విషయాన్ని రాదంతం చేయకక్క. నీకు ఇది చిన్న విషయం అయ్యుండొచ్చు హరి, కానీ నాకు కాదు. రాను రాను నేను నా కూతురు ఈ ఇంట్లో లోకువైపోతున్నాం. అన్నీ తెలిసి మళ్ళీ మిమ్మల్ని సాయం అడగటం నాకు ఇష్టం లేదు. ఏంటి లోకు అయిపోతున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? నానా, నువ్వైనా చెప్పు నానా. అంటే అది కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాను. త్రిపుర, ఏమండి, ఇప్పుడు ఈ గొడవ అంతా ఎందుకు? ముందు అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం. ఇలా తను ఇంకా ఎంతసేపు బాధపడాలి? పత్తల్లి, హాస్పిటల్కి వెళ్దాం. హరి, నేను వస్తాను. ఎవ్వరూ రానక్కర్లేదు, నేను లక్ష్మి వెళ్తాం. రండి లక్ష్మి. అత్తయ్య, ఏం కాదు, భయపడుకో. అచ్చుడుకో. అమ్మా, అమ్మా. అయిపోయింది. అయిపోయింది. ఏంటి సార్, శ్రీశైలంకి ఏమైనా కాలినడకతో వెళ్తానని మొక్కుకున్నారా ఏంటి? అదేం లేదు డాక్టర్, తను స్కూల్కి నడుచుకుంటూ వెళ్తుంది. అవునా? చాలా దూరం నడిచినందుకే కాలికి స్ట్రెయిన్ అయింది, మజిల్ టేర్ అయింది. లైట్ తీసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో టేక్ కేర్. డాక్టర్ గారు, భయపడాల్సిందేమీ లేదు కదా? నథింగ్ టు వరీ. ఇక మీదట ఎక్కువ నడిపించకండి. ఇప్పుడు మీకు టాబ్లెట్స్ ఇస్తాను, వారం రోజులు వాడండి. ఆయింట్మెంట్ కూడా ఇస్తాను, అది రాయండి. పాపని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. నువ్వేం భయపడకమ్మా, రేపటి నుంచి నువ్వు జాలీగా ఆడుకోవచ్చు. ఓకేనా? గుడ్. అమ్ము, నువ్వు బాగా నిద్రపో. ఉదయం లేచేలోపు నీ కాళ్ళ నొప్పులు మొత్తం తగ్గిపోతాయి. సరేనా? పడుకో. పడుకోమ్మా. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ వెళ్ళిపో. తర్వాత మాట్లాడుకుందాం బేబీ. ముందు నువ్వు కారెక్కు. కారెక్కలా? ఎందుకు? కారెక్కి కూర్చోవా. నువ్వు రాకపోయినా ప్రాబ్లం ఏం లేదు. వద్దు 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 ప్లీజ్. వద్దు 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 ప్లీజ్. ఆపు ఆపు ప్లీజ్ ఆపు ఆపు ఆపు. అమ్మ నీకిలా పడుకున్నారు. ప్లీజ్, భయం వేస్తుంది. వెళ్దామా జాలీ రైడ్కి? రా కూర్చో. రా. నేను పిలిస్తే నువ్వు వస్తావో లేదోనని
జస్ట్ చెక్ చేశానంతే. నువ్వు మంచి అమ్మాయివే అని అర్థమైంది. పిలిస్తే వస్తావని ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు జాలీ రైడ్కి వెళ్ళడానికి మూడ్ లేదు. రేపు టైం ఉంది కదా, రేపు వెళ్దాం జాలీగా. ఏయ్! ఏయ్, ఆగు. నేను నీకేం అన్యాయం చేశానని ఇలా వేధిస్తున్నావు? ఒకే ఒక్క వాటర్ ఫిల్టర్ తీసుకోమని చెప్పాను, అందులో ఏమైనా తప్పుందా? నన్ను ఇలా బాధ పెడుతున్నావు. దయచేసి నన్ను వదిలే. అయ్యో అయ్యో, మళ్ళీ ఎమోషనల్ డైలాగ్స్ ఏంటి బేబీ? నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి పడుకో. రేపు ఫ్రెష్ అయ్యి మా ఇంటికి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుని వచ్చి. ఖచ్చితంగా వస్తున్నావు, లేదంటే తెలుసుగా. See you, baby. Mwah. ఏమి హరికి ఫోన్ చేసావా? అమ్ముకి ఎలా ఉందంట? అడిగేది నిన్నేనే, మాట్లాడవేంటే? కన్న తల్లికి దూరం చేసి కూతుర్ని తీసుకెళ్లిన వాళ్ళని ఏమని అడగమంటావమ్మా? నోరు మూయవే, ఏదేదో మాట్లాడుకో. తప్పంతా నీ వైపు పెట్టుకొని వాళ్ళ మీద పడి ఏడుస్తావేంటి? ఒక తల్లిగా నువ్వు అమ్మ గురించి పట్టించుకొనుంటే తనకి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అమ్మా ప్లీజ్ అమ్మా, ఇప్పటికే నా మనసేం బాగాలేదు. నువ్వింకా నీతులు చెప్పకు. ఆ లక్ష్మి ఇంటికొచ్చిన దగ్గర నుంచి అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఏ ముహూర్తంలో అడుగు పెట్టిందో కాని మహాతల్లి. హేయ్, ఎందుకే ఊరికి అయిన దానికి కాందానికి లక్ష్మిని అలా ద్వేషిస్తూ మాట్లాడతావు? అయినా తనిప్పుడు ఏం చేసిందని? లక్ష్మి గురించి ఫస్ట్ టైం నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడే నేను నీ పళ్ళు రాలగొట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితే వచ్చుండేది కాదు. చూడు, ఈ రోజు ఆ లక్ష్మి ఇక్కడ లేకపోయి ఉంటే హరి నిన్ను క్షమించుండేవాడే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. చాలా ఆపమ్మా, నీ కోడల్ని తల వెనకేసుకొని రాకు. నా తమ్ముణ్ణి నా నుంచి దూరం చేయాలని చూసిందా లక్ష్మి? ఇప్పుడు నా కూతుర్ని కూడా నా నుంచి దూరం చేయాలని చూసిందనుకో, నేను అస్సలు ఊరుకోను. పాపం వదిన నిద్రపోయిందో లేదో, అమ్మ గురించి ఆలోచిస్తూ ఉండుంటుంది. ఎందుకైనా మంచిది అమ్మ బాగుందని చెప్తాను. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు మనశ్శాంతి లేకుండా చేశావు. నీ నూరికి వదిలిపెట్టను. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? టాబ్లెట్స్ అన్ని దొరికాయా? దొరికే లక్ష్మి. ఓ, అమ్మ పడుకుందా? చెప్తే ఏం చేసేవాడివి? నీ భార్యని మధ్యలో దింపేసి నా కూతుర్ని బండి మీద తీసుకెళ్లేవాడివా? రాను రాను నేను నా కూతురు ఈ ఇంట్లో లోకువైపోతున్నావు.
ఇంకా మీరు వదిన గురించి ఆలోచిస్తున్నారా? అవును లక్ష్మి, ఆ అక్క అన్న మాటలు నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. చూసారా అక్క కోపానికి పాపం అమ్ము ఎంత ఇబ్బంది పడుతుందో. అసలు ఇలా అంత దూరం నడవడం మనకే కష్టంగా ఉంటుంది. అలాంటిది చిన్నపిల్ల అమ్ముకి ఇంకెంత కష్టంగా ఉండుంటుంది. పాపం అమ్ము. అసలు అమ్ము ఇన్నాళ్ళు బాధని భరించడమే ఎక్కువ. అలాంటిది అమ్ము మీద చేయి చేసుకుంది. అందులో వదిన తప్పేమీ లేదండి. తప్పంతా మనదేనండి.